వ్యాఖ్యలకు భయపడి ట్రంప్ తగ్గారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడూ కూడా ఎక్కడా భయపడినట్టుగానే తగ్గినట్టుగానే ఎక్కడా కనిపించడు. కానీ ఇప్పుడు ఇరాన్ అటువంటి స్టేట్మెంట్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటని చెప్పుకోవచ్చు? ఖచ్చితంగా అంతర్జాతీయంగా ఇరాన్ తన వైఖరిని స్పష్టం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇరాన్ ఇప్పుడు మా దెబ్బకు ట్రంప్ దిగి వచ్చాడనే లాంటి కామెంట్ చేసిందంటే ట్రంప్ వెనుకడుగు వేశాడనే అంశాన్ని ఇరాన్ పరోక్షంగా చెప్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇరాన్ తన వైఖరిలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇరాన్ కి ఇలాంటి ప్రకటన చేసిన తర్వాత ఇరాన్ ఏ రకంగా స్పందిస్తుందని ఇందాక కూడా మనం మాట్లాడుకుంటాం. తాజాగా అందుతున్న బ్రేకింగ్ న్యూస్ ప్రకారం అయితే ట్రంపే వెనుకడుగు వేశాడనే అభిప్రాయంతో ఇరాన్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించినంత వరకు ఏదో రకమైన భయపడి నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే ఏ రకమైన ఒత్తిడి అంతర్జాతీయంగా భయపడి ఇన్ ది సెన్స్ అంటే అంతర్జాతీయంగా ఉన్న ఒత్తిడి, ముఖ్యంగా యుద్ధం జరుగుతున్న పరిస్థితుల్లో 24 రోజుల్లో మనం బాగా గమనించింది ఏంటంటే ఖచ్చితంగా ఆయిల్ కి సంబంధించి గ్యాస్ కి సంబంధించిన ఇంపాక్ట్ చాలా దేశాలపైన తీవ్రంగా ప్రభావం పడుతుంది. కొన్ని దేశాలు మనం ఇందాక మాట్లాడుతున్నట్టుగా శ్రీలంక, పాకిస్తాన్ లాంటి దేశాలు ఇప్పటికే చాలా తీవ్ర రకమైన సంక్షోభం ఉంది. బంగ్లాదేశ్ లో కూడా అలాంటి పరిస్థితి ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇతర దేశాల నుంచి ఒత్తిడి ఉంది. యుద్ధాన్ని కొనసాగిస్తే మాత్రం ఇంపాక్ట్ సీరియస్ గా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో జల మార్గం ద్వారా షిప్స్ ను పంపించే విషయానికి సంబంధించి ఇరాన్ తన వైఖరిని స్పష్టంగా చేసింది. నిన్నే అమెరికా అధ్యక్షుడు డెడ్ లైన్ విధించాడు. 48 గంటల్లో మీరు దాన్ని ఓపెన్ చేయాలి, ఫ్రీ చేయాలి, లేకపోతే నేను స్ట్రైక్స్ చాలా సివియర్ గా చేస్తారని చెప్పిన ఆయన 24 గంటల్లోనే ఇప్పుడు తాజాగా ఏం ప్రకటన చేస్తారో 5 రోజుల పాటు విరామం ప్రకటిస్తున్నాను. ఇప్పటికే కొంత చర్చలు కొనసాగుతున్నాయి, 2 రోజుల నుంచి చర్చలు కొనసాగుతున్నాయని ఆయన చెప్తారు. సో చాలా కన్ఫ్యూజన్ గా ఉన్న ప్రకటనగానే దీన్ని చూడాల్సి ఉంటుంది. మనం ఇందాక అన్నట్టుగానే కొంత రిలీఫ్ ఫ్యాక్టర్ మాత్రం కామన్ మ్యాన్ కి సంబంధించినంత వరకు, భారతదేశం లాంటి దేశాలకు సంబంధించినంత వరకు మధ్యాహ్నం భారత ప్రధాని మోడీ మాట్లాడినప్పుడు కూడా కొంత సంక్షోభము ఎక్కువ కాలం యుద్ధం కొనసాగితే కొంత ఇంపాక్ట్ ఉంటుందని పరోక్షంగా కూడా చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు బ్రేక్ రావడం వల్ల కొంత రిలీఫ్ గానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇరాన్ ఏ రకంగా స్పందించింది అనేది ఇప్పుడు 2 రకాల వార్తలు మనం చూస్తే, ఒకటి ట్రంప్ బ్రేక్ వేశాడు యుద్ధానికి సంబంధించి, 5 రోజుల పాటు కొంత విరామం ఇచ్చాడు. అది కూడా కేవలం ఈ ప్లాట్స్ పైన ఈ 2 పవర్ కి సంబంధించి వీటికి సంబంధించి వాటిపైన దాడులు చేయనని చెప్పినప్పటికీ ఇరాన్ స్పందించిన తీరు చూస్తే ఇది మా దెబ్బకు దిగి వచ్చారనే వైఖరితోనే ఇరాన్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇరాన్ ఖచ్చితమైన వైఖరిని స్పష్టం చేసినట్టుగా మనకు మొత్తం అంతర్జాతీయంగా చూస్తే ఆ రకమైన అభిప్రాయంతో ఇరాన్ ఉన్నట్టుగానే మనం ఆలోచించాల్సి ఉంటుంది. మొత్తానికి ఇరాన్ ప్రకటన ఇప్పుడు తాజాగా చేసిన ప్రకటనతో ట్రంప్ ప్రకటనకు సంబంధించి రెండింటిని ఒకసారి మనం బేరీజిస్తే ఏ రకంగా విశ్లేషించి ఇది పూర్తిగా ప్రాథమికంగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం మాత్రమే మనం చెప్తున్నాం. ఇంకా తర్వాత జరిగే పరిణామాలు, ఇజ్రాయెల్ ఏ రకంగా స్పందిస్తుంది, వీటన్నిటిని చూస్తే రెండు దేశాల గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇరాన్ ఏమో మా దెబ్బకు దిగొచ్చిందని చెప్పేసి ఇరాన్ అంటుంటే, ట్రంప్ ఏమంటున్నాడు, 2 రోజుల నుంచి మేము చర్చలు జరుపుతున్నాము, కొంత బ్యాక్ డోర్ చర్చలు లాంటివి జరుగుతున్నాయి, కనుకనే 5 రోజుల పాటు కొంత విరామం ఇస్తున్నట్టుగానే ఆయన చెప్తున్నారు. 2 దేశాల ప్రకటన చూస్తే ట్రంప్ వెనకడిగేశాడా, ఇరాన్ వెనకడిగేశాడా అనే అంశానికి సంబంధించి ఎవరికి ఆలోచన పరంగా వాళ్ళు ఆలోచిస్తున్నప్పటికీ కొద్దిగా బ్రేక్ వచ్చిందనేది మాత్రమే మనం రిలీఫ్ ఫ్యాక్టర్ గానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ మనం ట్రంప్ గురించి కొంత చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ వ్యవహార శైలి కానీ, ఆయన ఆలోచించే తీరు కానీ ఒక పూర్తి స్థాయి అమెరికా అధ్యక్షుడుగా కూడా, అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచ దేశానికి ఒక పెద్దన్న పాత్ర పోషించాలనేది చాలా దేశాలు కోరుకుంటాయి. అంటే ఆయన పెద్దన్న పాత్ర పోషించడం అంటే ఏదైనా దేశాలకు చిన్న సమస్య వచ్చినా, ఎవరికైనా వచ్చినా అమెరికా పెద్దన్న పాత్ర పోషించి వాటిని సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలని ఆలోచిస్తారు. కానీ చాలా సందర్భాల్లో పూర్తిగా అమెరికా అధ్యక్షులాగా కాకుండా ఒక బిజినెస్ మ్యాన్ గానే ట్రంప్ ఆలోచిస్తారు. ఆ నిర్ణయాల వల్ల ఆ దేశానికి సంబంధించినంత వరకు మనం చూసేవచ్చు, వీసాలకు సంబంధించి భారతదేశానికి సంబంధించి H1 వీసాలకు సంబంధించినంత వరకు ఆయన తీసుకున్న ఆంక్షలు కానీ, భారతీయులను ఆయన పంపించిన తీరుకు సంబంధించినంత వరకు కానీ చాలా విషయాలకి సంబంధించి ట్రంప్ వ్యవహార శైలిని చాలా మంది అక్కడ స్థానికంగా అమెరికాలో విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా చాలా మంది విమర్శించే పరిస్థితి కనిపిస్తుంది. ఏ నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారు, ఏ నిర్ణయానికి సంబంధించి ఆయన ఎప్పుడు ఏ రకంగా కామెంట్ చేస్తారనే దానికి క్లాసిక్ ఉదాహరణ ఇప్పుడు మనం తాజాగా చూస్తున్న యుద్ధానికి సంబంధించి. నిన్ననే ఆయన ప్రకటించిన ప్రకటనని 48 గంటల వరకు టైం ఇస్తున్నాను, జల మార్గానికి సంబంధించినంత వరకు షిప్స్ అక్కడి నుంచి ఆయిల్ ట్యాంకర్స్ ని అనుమతించాలి, లేకపోతే తీవ్రమైన దాడులు చేస్తానని చెప్పిన ట్రంపే కాసేపటి క్రితం ప్రకటించిన ప్రకటనలోనూ బ్రేక్ వేస్తున్నాడు ప్రస్తుతం తాత్కాలికంగా అని చెప్పారు. సో ట్రంప్ ప్రకటనలు అట్లాగే ఉంటాయి. తానే ఓ రకమైన ప్రకటన చేస్తారో ఆ ప్రకటనను తానే ఖండించుకుంటున్న పరిస్థితి కూడా మనం చూసే పరిస్థితి కనిపించింది. ఇవన్నీ ప్రాథమికంగా ప్రస్తుతానికి అందుతున్న పరిస్థితిని మనం విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. మిగతా పరిణామాలు అమెరికాలో ఎట్లా రియాక్ట్ అవుతాయి, అమెరికా గతంలో విదేశాంగ శాఖలో పనిచేసిన కొంతమంది అధికారులు ఏం కామెంట్ చేస్తున్నారంటే
ఖచ్చితంగా మిడిల్ ఈస్ట్ నుంచి ఒత్తిడి అమెరికా పైన ఉంది. ఆ దేశాలు నిజానికి యుద్ధం వల్ల ఎవరు ఎక్కువగా డ్యామేజ్ అయ్యారంటే ఇరాన్ కి సంబంధించినంత వరకు, అదేవిధంగా ఇజ్రాయెల్ తో పాటు పశ్చిమాసియా దేశాలకు సంబంధించిన దుబాయ్ కానీ ఇతర దేశాలు, కువైట్ లాంటి దేశాలు, ఒమాన్ లాంటి దేశాల్లో కొంత ఇంపాక్ట్ కనిపించింది. సో ఆ దేశాలు కూడా నష్టపోయాయి. అమెరికా పైన నేరుగా ఇరాన్ దాడులు చేయలేదు, కానీ అమెరికా బేస్ ఏ ప్రాంతాల్లో అయితే ఉందో ఈ ప్రాంతాలకు సంబంధించినంత వరకు, గల్ఫ్ ప్రాంతాలకు సంబంధించినంత వరకు అక్కడ మాత్రం దాడులు చేసిన పరిస్థితి కనిపించింది. ఆ కారణంగానే చాలా దేశాలు నష్టపోయాయి. ఆ రకమైన పరిస్థితుల నేపథ్యంలోనే ఆ దేశాలు ఖచ్చితంగా కొంత ఒత్తిడి తెచ్చినట్టుగానే కనిపిస్తుంది. అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని మనం భావించాల్సి ఉంటుంది. ట్రంప్ ఇంకా దీనికి సంబంధించి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు వీటన్నిటికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఏ స్థాయిలో ఈ నిర్ణయం తీసుకున్నారు, నిజానికి ఈ చర్చలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, ఈ చర్చల్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా వీటి బ్రేక్ వేశారా, ఈ బ్రేక్ పూర్తిగా యుద్ధాన్ని ఆపుతున్నారా, లేకపోతే కేవలం ఇరాన్ కి సంబంధించి కొన్ని సెక్టర్స్ పై మాత్రమే దాడులు చేయాలన్న ప్రకటనకు సంబంధించిన ఉద్దేశం ఏంటి? ఈ ప్రకటన అయితే క్లారిటీగా లేదు. చాలా అంశాలకు ఇంకా ఊహాగానాలకు అవకాశం ఇచ్చే రకంగా ప్రకటన ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు స్వయంగా మీడియాతో మాట్లాడతా కానీ వీటన్నిటికి సంబంధించినంత వరకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కొంత దీనికి సంబంధించి కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. అదే సమయంలో కొంత రిలీఫ్ కూడా ఉంటున్నట్టుగానే మనం చెప్పుకోవచ్చు. కానీ నరసింహారావు, ఇక్కడ ఏదైతే విషయం ట్రంప్ తగ్గడం అనేది అదొక మంచి నిర్ణయం అనే చెప్పుకోవచ్చు. ఎలాంటి ఒత్తిళ్లున్నా ఏది జరిగినా ఒక మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఇరాన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఒక కవింపు చర్యగా అనుకోవచ్చా? అంటే మళ్ళీ ట్రంప్ను రెచ్చగొడుతుంది అని అనుకోవచ్చు. ఎందుకంటే ట్రంప్ ఇగో ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ట్రంప్కి దేనైనా సరే అసలు దేంట్లో తగ్గరు ఆయన. సో అలాంటి మనిషిని ఈ ఇరాన్ ఈ స్టేట్మెంట్తో మళ్ళీ రెచ్చగొడుతుంది అనే ఒక ఊహించుకోవచ్చు కదా, అక్కడ అర్థమవుతుంది కదా. ఎందుకు అంటే ఇరాన్ కూడా మొదటి నుంచి ఎక్కడా తగ్గడం లేదు, భయపడడం లేదు, ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది అనేలాగే కనిపిస్తుంది ఈ స్టేట్మెంట్. దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా ఇరాన్ స్టేట్మెంట్ ని మనం ఒకసారి పరిశీలిస్తే, ఇరాన్ ఎక్కడ మేము తగ్గలేదన్న అంశాన్ని తమ దేశానికి సంబంధించినంత వరకు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంది. ఇరాన్ కూడా ఎక్కడ తమకు సంబంధించినంత వరకు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా తమ ప్రజలకు సంబంధించినంత వరకు ఎక్కడ నెగిటివ్ రాకుండా, ఎక్కడో తలొంచాము, ఇరాన్ ఎక్కడో తలొగ్గింది అనే అంశాన్ని తెరపైకి తీసుకురాకుండా, ఆ దేశం మేము ఎక్కడ వెనకడిగేయలేదు, అమెరికా అధ్యక్షుడే నిర్ణయం తీసుకున్నాడనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం తీస్తుంది. ఇక రెచ్చగొట్టడం అంశానికి సంబంధించి ట్రంప్ మళ్ళీ ఏ రకంగా స్పందిస్తారంటే, ట్రంప్ అన్న ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాడా లేదా అనేది ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్న అంశాల్లో అది కూడా కీలకమైనది. ట్రంప్ మరి ఈ విషయాలన్నీ తెలుసు, ఇరాన్ ఏ రకంగా స్పందిస్తుంది కూడా ట్రంప్ కు తెలియని కాదు. ఎందుకంటే ఇరాన్ లో నెలకొన్న రాజకీయ సామాజిక పరిస్థితులను మనం ఒకసారి పరిశీలిస్తే ఈ రకమైన స్టేట్మెంట్ ఖచ్చితంగా ఇరాన్ నుంచి వస్తుంది. ఇరాన్ ఈ రకమైన ప్రకటనలు చేయడంలో కొత్తగా కనిపించట్లేదు.